ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇవాళ జీవీఎంసీ హై స్కూల్ మధురమ్మ నుంచి వచ్చారంటే ఇవాళ ఇక్కడ క్లాసెస్ చెప్పడానికి వచ్చారు. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 8 బి. స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజులు అయింది మనకి? అందరూ బాగుందా? హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? చెప్పండి, ఎలా ఎంజాయ్ చేశారు? అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. గట్టిగా చెప్పాలి, మీ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేశారు. బీచ్ కి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు? సొంతూరు వెళ్ళారు. ఓకే, ఇంకా అమ్మాయిలు ఎవరు చెప్తారా? ఫస్ట్ అమ్మాయిలు మొదలు పెట్టారు, మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఎందుకు వచ్చావో తెలుసా? ఇప్పుడు మనకి ప్రతిరోజు మనకి ఎకనామిక్స్ అంటే సైన్స్ లో సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీషు అవి అవుతాయి కదా. వాటికి భిన్నంగా కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందామా? మేము వాసవి క్లాస్ నుంచి వచ్చాం. ఏంటంటే మేము తెలుసుకున్న విషయాలు మీకు నేర్పడానికని మేము ఇక్కడికి వచ్చాం. కొత్త విషయాలు నేర్చుకుందామా? నా పేరు గరుడ రమణి. ఇవాళ ఒక 40 minutes మీకు ఒక చిన్న క్లాస్ అంటే ఏం లేదు, మనకు తెలిసిన విషయాలే ఇంకొకసారి మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రేయర్ ఏం చేస్తాం? మీరు మార్నింగ్ ప్రేయర్ ఏంటుంటుంది? చెప్పండి. ఇవాళ థాట్ ఆఫ్ ద డే ఏం చెప్పారు గుర్తుందా? చెప్పలేదా? ఇప్పుడు మనము ఆ పేరేంటో చెప్పాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకోవాల్సింది మనము ఎవరు మీరందరూ ఎవరు చెప్పండి? తెలుగులో ఏమంటారు? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి? చదువు నేర్చుకోవాలి. చదువుకుంటూ పర్యాయం అంటే వెరీ గుడ్. ఇప్పుడు మనము స్టూడెంట్స్. ఇప్పుడు ఏ క్లాస్? 8th క్లాస్. అవునా కదా? 8th క్లాస్ అన్నప్పుడు ఇంకా మీకు ఇది క్రూషియల్. 7th వరకు చక్కగా ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 8th, 9th, 10th చాలా ఇంపార్టెంట్. అవునా కదా? ఇప్పుడు మనం ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడే మనం ఏమైనా ఆలోచన చేసి ఇప్పుడు మొదలు పెడితే అది ఆచరిస్తే సంవత్సరం అంతా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నది ఇప్పుడు మన విద్య గురించి మాట్లాడుతున్నామా? మనం ఎవరు? విద్యార్థులు. విద్య నేర్చుకోవడానికి వచ్చాం. ఇంగ్లీష్ లో ఇప్పుడు ఇక్కడ మనము విద్య యొక్క ప్రాముఖ్యత అసలు ఎందుకు నేర్చుకోవాలి? మనం చదువు స్కూల్
వస్తుంది. ఏంటి చదువుతుంది, ఏంటి న్యూస్ పేపర్ చదవచ్చు. తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి ఈ పేపర్ చదవకపోతే తెలుస్తుంది ఏమైనా ఇన్ఫర్మేషన్. అంటే మనం చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా అంటే మనకు తెలుస్తుంది లేదా? చదువుకున్న వాళ్ళకి మనకి జ్ఞానము, నైపుణ్యం, స్కిల్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సరే చేయగలగాలన్నా అవుతుంటాం. తర్వాత మనము సొసైటీలో, మన సమాజంలో మనం ఒక మంచి పౌరులుగా ఉంటాం. ఉన్నా కదా చదువుకుంటే. తర్వాత ఏంటి, ఇప్పుడు చదువుకుంటే మనకి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఉన్నా కదా చదువు లేకపోతే 10th చదివిన వాళ్ళకి, బీటెక్ చదివిన వాళ్ళకి ఎవరికి మంచి అవకాశం వస్తుంది? 10th చదివిన వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే మనకి చదువు అన్నది విలువైనదే కదా, చదువు విలువైనదే కదా. ఇప్పుడు మనము స్టూడెంట్ అనుకున్నాం కదా, మన స్టూడెంట్స్ వెళ్ళి చెప్పండి. ఇప్పుడు మనకు తెలిసింది స్టూడెంట్ అంటే STUDE ఏంటి. ఇప్పుడు మనం ఇవాళ కొంచెం కొత్తగా S అంటే ఏంటి, E అంటే ఏంటి, U అంటే ఏంటి, E ఏంటి అవి తెలుసుకుందామా? ఇలా తెలుసుకుందామా? ఇక్కడ S అంటే ఏంటి, సిన్సియర్ అంటే ఏంటి, మీ సెన్సెస్ చెప్పండి. సిన్సియర్ అంటే అబ్బాయిలు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ క్లాస్ వద్దంటే వెళ్ళుదాం, నాకేం ఇబ్బంది లేదు. ఇవి మనం తెలుసుకోవాలా వద్దా అంటే ఒక 40 minutes మేము కూర్చుంటాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పినప్పుడు కొత్త నాలెడ్జే కదా ఇది. ఇప్పుడు మనము ఎస్ అంటే ఇప్పుడు సిన్సియర్ అంటే ఏం వస్తుంది మనకి? సిన్సియర్ అంటే మనం ఉదయం లేచి తెచ్చి చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉదయం లేవడం, అమ్మ లేవిందాక లేవకపోతే అది సిన్సియారిటీకి వస్తుందా? మనం టైంకి ఎన్ని గంటలు లేవాలంటే అన్ని గంటలకు లేవాలి. అవునా కదా? తర్వాత హోంవర్క్ ఉంటుంది. ఆ హోంవర్క్ అన్నది ఏ రోజు ఆ రోజు చేస్తామా, నెక్స్ట్ డే చేస్తామా? స్టూడెంట్ లో ఎస్ ఏమనుకుంటాం మనం? సిన్సియర్. సిన్సియర్ అంటే ఏంటి చేస్తే మనకి సిన్సియారిటీ ఉంటుంది? ఏదైనా సిన్సియర్ అంటే మనం అన్ని ఒక క్రమ పద్ధతిలో చేసిన దాన్ని సిన్సియారిటీ అంటారు. అవునా కదా? 9 గంటల స్కూల్ అంటే మనం ఎన్ని గంటలకు రావాలి? 8:40 కదా రావాలి. 9:15 అలా వస్తే సిన్సియర్ అవుతాం మనం. అది అంటే మన సిన్సియారిటీ అంటే మనం ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా ఉండాలి. ఓకే. తర్వాత టీ అంటే మనకి ఉన్నది అందరికి ఎన్ని గంటలు ఉంటాయి? 24 మన 24 hours ని మనం ఎలా డివైడ్ చేసుకుంటే అని బట్టి మనకి టైం మేనేజ్మెంట్, టైం వాల్యూ తెలుసుకోవడము అవసరమా లేదా? మనకి టైం మనం స్కూల్కి వచ్చామా, ఇంటికి వెళ్ళామా, బుక్స్ అక్కడ పడేసి ఆడుకుంటే అది టైం మేనేజ్ చేసుకున్నట్టు అవుతుందా? ఏం చేసినట్టు అవుతుంది? మనము టైం వేస్ట్ చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం ఉన్న టైంని మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తాం. కొంతమంది లేస్తారు 5 గంటలకి, లేచి అలా కూర్చుంటారు, లేకపోతే సెల్ చూస్తూ కూర్చుంటారు. అవునా కదా? మనం ఇప్పుడు ఏం చేయాలి? టైం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్ కదా. మనం ఉదయం ఎన్ని గంటలు లేస్తున్నాము, తర్వాత ఏ పనులు చేస్తున్నాము, మనం అన్నది ఒక
నిల్చోండి. ఏం పర్వాలేదు, అది అందరూ తెలుసుకుంటారు. చెప్పు మార్నింగ్ ఎన్ని గంటలే అందరూ వినాలి. నీ పేరేంటమ్మా? రెండదియా? చెప్పు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తావు? 6 o'clock లేస్తావు. 6 o'clock లేచి హలో 6 o'clock లేచి ఏ తప్పు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ఒక విధంగా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇవాళ అందరూ మాట్లాడుకొని ఒక మంచి పద్ధతిగా మనం ఆలోచిద్దాం. నేను చెప్తే మీరు వింటాం కాదు, అందరం కలిపి ఒకటి అనుకుందాం. మనం 6 గంటలకు తను లేస్తుంది. ఇప్పుడు మరి మీరు ఎవరు లేచి చెప్పలేదు, చెప్పినప్పుడు నవ్వితే ఎలాగా? ఒకసారి విందాం. చెప్పండి. పర్లేదు చెప్పు. అందరూ చేసే పనులే కదా. కూర్చో చెప్తావు తను కూర్చుంటుంది. చెప్పు. వీళ్ళు ఎక్కడ? ఓకే. అక్కడ నుంచి నడుపు చూస్తావా ఎలా వస్తుంది? సైకిల్ మీ డాడీ తింటారు. తర్వాత స్కూల్ అయిపోయి స్కూల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఫ్రెష్ అయిన తర్వాత ఎందుకంటే చెప్పు ఏం చేస్తావు? స్నాక్స్ ఏమో అమ్మ పెడితే తినేస్తావు. తర్వాత కూర్చో. ఇబ్బంది పడుతున్నారా? నేనే చెప్తాను. మీరు అందరూ ఎలా చేసుకోవాలి అంటే 6 o'clock లేచారు. లేచిన దగ్గర నుంచి నైట్ 9 10 పడుకుంటారు కదా, 9:30 కదా. అప్పుడు వరకు లాస్ట్ ఏంటంటే 6 నుంచి నైట్ 9 వరకు ఏం చేస్తారు? అన్నది మీరు రాసుకోవాలి. ఇవాళ ఏంటంటే సిన్సియర్గా ఇప్పుడు మన ఇంటర్ ఫస్ట్ చేస్తే ఏమనుకున్నాం? సిన్సియర్గా మనం రాయాలి. 6 to 7 ఏం చేస్తాం, 7 to 8 ఏం చేస్తాం, 8 to 9 ఏం చేస్తాం, 9 to 5 వరకు ఏం చేస్తున్నాం, అతను 5 ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని అలా ఒక 1 week మీరు రాసుకోండి. మనకి ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నామో అన్నది మనకు తెలుస్తుందా లేదా? స్పీచ్ అవునా కదా. ఇప్పుడు మనం 6 o'clock వేస్తున్నాం, 9 వరకు ఏం చేస్తున్నాం అన్నది మనం రాసుకుంటే అది అవసరమా కాదా? అలా రాసుకుంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో అన్నది మనకి తెలుస్తాం కదా. ఇప్పుడు మనం అది టైం ప్లానింగ్ అన్నది మనం చేసుకుంటామా వద్దా? అంటే ఇప్పుడు 24 hours లోని ఇప్పుడు మీరు మనకి క్లాస్ టాపర్ ఎంతమంది వస్తారు? క్లాస్ టాపర్ ఎంతమంది వస్తారు? ఫస్ట్ ఒకరిగా వస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు టైం వైజ్ గా చేసుకొని టైం ప్లానింగ్ చేసుకుంటేనే టాపర్ అవుతారు. అవునా కదా. చదవకుండా ఇంట్లో కూర్చుంటే టైం మేనేజ్మెంట్ అర్థమైందా? ఎస్ అంటే అర్థం చేసుకొని పాయింట్స్ రాసుకోవాలి. ఒక లెసన్ చదివినప్పుడు మెయిన్ పాయింట్స్ అన్నది రాసుకుంటే మనకి ఏమవుతుంది? ఎగ్జామ్ లో మనకి గుర్తుంటుంది. ఒకవేళ ఎక్కడ మధ్యలో మర్చిపోయినా సరే ఆ పాయింట్ తర్వాత ఏంటి అన్నది గుర్తొస్తుంది. కంఠస్థ పెట్టేసాం అనుకోండి, కంఠస్థ పెట్టేస్తే ఏమవుతుంది? మర్చిపోయి మరి మనకు గుర్తురా. అదే కదా అర్థం చేసుకొని బుల్లెట్ పాయింట్స్ అంటే గుర్తున్న పాయింట్. ఒక స్టోరీ ఉందంటే ఆ స్టోరీలో ఒక 5 అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఏంటయింది అన్ని రాసుకుంటే మనకి గుర్తుంటుందా? అది తర్వాతది డిసిప్లిన్. అంటే డిసిప్లిన్ అంటే ఏంటి? మా టీచర్ వస్తే గొడవ అదోడు. డిసిప్లిన్ అంటే ఏంటి చెప్పండి? ఎవరో లేచిస్తాము డిసిప్లిన్ అంటే నువ్వేమనుకుంటావు అని చెప్పి వెరీ గుడ్. అంటే ఇప్పుడు డిసిప్లిన్ గా ఉండడం మనకు తెలుసు, కానీ మనం చెయ్యం అంతేనా? మనకి డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసు కానీ
ఉత్సాహంగా కొత్త విషయాలు చెప్పినప్పుడు ఆ కొత్త విషయం నేను తెలుసుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవడం క్లాస్ రూమ్ వరకే కాకుండా మీరు కొత్త విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు క్లాస్ లీడర్ ఎవరు ఇక్కడ? ఇప్పుడు క్లాస్ లీడర్ ఎలా ఎన్నుకుంటారు? తను యాక్టివ్ లో ఉంటాడు కదా, యాక్టివ్ లో ఉంటాడు కాబట్టి క్లాస్ లీడర్ కింద ఉంటారు. అవునా కదా? ఏంటంటే అబ్బాయి గారు మాట్లాడి చెప్తారు. పరిశుభ్రత అంటే ఏంటి? ఏ విషయాలు మనం నీట్గా ఉండాలి. మనం పరిశుభ్రంగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి నచ్చుతాం. లేకపోతే అబ్బాయి గారు అలా ఉన్నారు అంటే ఎలా అవుతుంది? ఎవరికి నచ్చదు. తర్వాత టీ అంటే డీపర్. మీరు ఏదైనా అసైన్మెంట్ కానీ ఏదైనా ఒక అబ్బాయికి మనకి సరిగ్గా రాలేదు, అప్పుడు మనం హెల్ప్ చేస్తామా? హెల్ప్ చేయమా? క్లాస్ లో మెంబర్స్ ఎవరైతే కొంచెం చదువులో వీక్ ఉన్నారో వాళ్ళని మనం హెల్ప్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎస్ అంటే కాబట్టి మీకు తెలుస్తుంది అంటే టైం వేస్ట్ చేస్తున్నామా, కరెక్ట్ గా యూజ్ చేస్తున్నామా అన్నది మనం టైం అయితే మేనేజ్ చేసుకోవాలా లేదా? వ్యవస్థలో ఉంది. తర్వాత ఏదైనా చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి టీచర్ చెప్పింది అర్థం అవ్వకపోతే ఒకసారి మనం అడగాలి, నాకు ఇది అర్థం అవ్వలేదు ఇంకోసారి చెప్పండి మేడం కానీ సార్ కానీ. తర్వాత డిసిప్లిన్. ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు టీచర్స్ కానీ గౌరవంగా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. అదో అక్కడ అలా మాట్లాడటం అలా సరిగ్గా అక్కడ క్లాస్ లో వచ్చినప్పుడు కూర్చోవడం కూడా మంచి పోస్టర్ లో కూర్చోవాలి. అవునా కదా? అదే డిసిప్లిన్. అవునా కదా? తర్వాత ఎంతూజియాజం, ఏదైనా ఉత్సాహంగా హ్యాపీగా యాక్టివ్గా వెరీ గుడ్. ఏంటంటే మనము ఉత్సాహంగా ఉంటే మనకి ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎవరైనా చెప్పినా సరే ఉంటారు. ఉంటే ఎలా ఉంటుంది? చెప్పిన వాళ్ళు కూడా వచ్చామా ఏదో చెప్పామా వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. కానీ మన యాక్టివ్ ఉండి చెప్పి వాళ్ళు కూడా చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేంటి? నీట్నెస్. మనము నీట్గా ఉండాలి. కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తర్వాత స్టూడెంట్ అంటే మనకి బాధ్యత ఉందా లేదా? మాకేంటి మేము చిన్నపిల్లలు ఉంటారా, మాకేంటి బాధ్యతలు అనుకుంటున్నారా? ఏంటి మన బాధ్యతలు ఏంటి చెప్పండి? చదవండి. చదవచ్చా? నుంచోని తెలుగులో ఉన్నది ఒకసారి గట్టిగా స్పష్టంగా. అప్పుడు ఇంగ్లీష్ చదువు. At school, attend regularly, listen to teachers. At home, complete homework, help parents. In society, respect elders, follow rules.
అంటే ఇప్పుడు ఇక్కడ మనం మూడింటి కింద డివైడ్ చేసాం. స్కూల్లో మన బాధ్యతలు ఏంటి? అవునా కదా? స్కూల్లో మన బాధ్యతలు ఏంటి? అటెండెన్స్ కంపల్సరీగా. ఏంటంటే ఇంటి చుట్టాలు వచ్చారు సెలవు పెట్టేయడం, మన తలలోకి వచ్చింది సెలవు పెట్టేయడం, పక్క వాళ్ళని మనం కామెంట్ చేయకూడదు. తను ఎందుకు పెట్టాడు సెలవు అన్నది ఒకసారి మనం అడిగి తనకి ఏమైనా ఇబ్బంది ఉంటే, నిజంగా ఇబ్బంది ఉంటే తనకి అప్పుడు మనం స్కూల్లో బాధ్యతలు తెలుస్తుంది కదా. మనము టీచర్ చెప్పింది వినాలి, రెగ్యులర్గా స్కూల్కి రావాలి. తర్వాత ఇంట్లో మన బాధ్యత ఏంటి? హెల్ప్ చేయాలంటే మీరేమంటారు? మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అబ్బాయిలు మేము ఎందుకు చేస్తా ఉంటారా? చేస్తారా హెల్ప్ అమ్మకి? నేను ఇలా అంటే మీరు సైలెంట్ అయిపోవాలి. నేను ఇలా చెప్పాను అంటే మీరు అందరూ ఎక్కడ మాట్లాడుతుందా బాగుగా ఆపేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం సొసైటీలో ఏం చేస్తున్నాము? మనం సొసైటీలో ఉంటున్నాం. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అలాగా పిచ్చోడు తిరుగుతాడు, పెద్దోళ్ళు గౌరవం పెట్టడం అలా అనిపించుకోవాలా? ఈ అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ అబ్బాయి చాలా మంచోడు అలా అనిపించుకోవాలా? ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదామా? మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు అలా చేయకూడదు. ఒక 2 minutes లో గేమ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మీరు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని కాదు. మనకి స్కూల్లోని రోజు గుడ్డు పెడతారా? గుడ్డు గుడ్డు అంటే ఇలా అనాలి. ఎలా అనాలి? ఇలా అనాలి. మనం కాఫీ కానీ టీ కానీ పాలు కానీ తాగుతామా? అదే అది అంటే ఏదో ఒకటి తాగుతాం కదా. నేను టీ అంటే అప్పుడు మీరు ఇలా అనాలి. గుడ్డు అంటే చపాతీ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా అవుట్ అయిపోతే పక్క వాళ్ళ గురించి కాదు, మన బయటికి మనం డిసిప్లిన్ అనుకున్నాం, సిన్సియర్ అనుకున్నాం, మన స్టూడెంట్ ఏమో మాట్లాడుకున్నాం. అందుకని మొత్తం అన్ని ఎవరైతే మనం తప్పు చేశామో కూర్చుండిపోతాం. అర్థమా? ఒక 2 minutes గుర్తు ఫాస్ట్ గా పెట్టాలి. చపాతీ టీ టీ చపాతీ చపాతీ అలాగా ఏంటంటే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఇది. మనం గుడ్డు అని చెప్పితే మనం ఆలోచించి వెంటనే ఇలాగా ఇలా అని ఆలోచించుకో. ఓకే, మళ్ళీ మనం లెసన్ అది మనము కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు? టీ అంటే చపాతీ చేయకూడదు అంటే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆలోచించేది ఉంటారు. మన మైండ్ లో మనకు తెలుసుకున్నది ఏంటంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి మనకి. ఓకేనా? బాగుందా? ఇప్పుడు మనకి ఇంకా మనం ఇప్పుడు ఏంటి ఎకాడమీ క్లాస్ వచ్చాయంటే ఇంకా మనకి ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? ఓల్డ్ టైం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? బోర్డు మీద ఏం రాస్తుంది చదవండి. ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనం ముందు నుంచి ప్రిపేర్ అవుతే ఏమవుతుంది? మనకి ఎందుకంటే ఏ రోజు చాప్టర్ ఆ రోజు చదివేసుకుంటాం. చదివేసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ రివిజన్ చేస్తే సరిపోతుంది. అదే చదవకపోతే ఎగ్జామ్ ముందు రాత్రి పప్పుడు వరకు అమ్మ టీ పెట్టు, నేను తాగి చదువుకోవాలి, నాకు 3 సిలబస్ ఉన్నాయి, చాప్టర్ చదవలేదు అంటామా లేదా?
చెప్పిన తర్వాత ఇవాళ ఇంటికి వెళ్ళి చదివితే ఏమవుతుంది? చెప్పిన వెంటనే గుర్తొస్తుంది. అదే ఇవాళ చదవకుండా నెల రోజుల తర్వాత తీస్తే టీచర్ చెప్పింది మర్చిపోతాం, సబ్జెక్ట్ అర్థం అవుతుంది. మనం ముందుగా ఇప్పుడు ఇక్కడ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్స్ డీప్లీ అంటే ఇప్పుడు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవడం వల్ల టీచర్ ఏం చెప్పారో అన్నది గుర్తుంటుంది. రాత్రికి తప్పి మర్చిపోతాం, వారం అయితే మర్చిపోతాం. అవునా కదా? ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజు మన ఇంటికి వెళ్ళి చదివితే వెంటనే ఈజీగా కూడా అర్థమవుతుంది. అవునా కదా? ఒక నెల రోజుల తర్వాత అయితే టీచర్ చెప్పింది గుర్తుండదు, ఏం చెప్పారో అని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందస్తుగా తయారు చేసుకుంటే మనం సబ్జెక్టు మనం అర్థం అవుతుంది బాగా. తర్వాత థర్డ్ పాయింట్ ఎవరు చూస్తారు? అంటే ఇప్పుడు మనము ముందు నుంచి మనం ప్రిపేర్ అయ్యి చదువుతున్నాం. ముందు నుంచి ప్రిపేర్ అయ్యి చదువుతుంటే మనం ఏంటంటే కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఎవరికైనా మరి ఇంకో వాళ్ళ ఫంక్షన్ వచ్చింది, పెళ్ళి స్ట్రెస్ రిలీఫ్ అవుతున్న తర్వాత మనకి చుట్టాలు పెళ్ళి ఉంది, అప్పుడు మనం వెళ్ళాలి. మనం ముందు నుంచి చదివేసుకుంటే మనకి ఇంకేమి ఇబ్బంది ఉండదు, పెళ్ళైనా హ్యాపీగా. వాళ్ళు చదవకపోతే ఏమవుతుంది? మీరు ఏం చేస్తారు? పెళ్ళికి వెళ్ళడం మానేసి ఇంట్లో కూర్చొని చదువుతారు. అమ్మ నాన్నగారు చెల్లినప్పుడు అందరూ పెళ్ళికి వెళ్ళిపోతారు. నువ్వేమో అమ్మమ్మతోనూ నాయనమ్మతో తాతతో ఇంట్లో ఉండి నువ్వు ఇక్కడ ఉంటావు. నువ్వు అదే ముందుగా ప్రిపేర్ అయితే ఆ ఇబ్బంది లేకుండా మనము హ్యాపీగా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వచ్చు. మనం చదవడం కూడా చదువుతాం. మనం అలా ముందు నుంచి ఇప్పుడు ప్రిపేర్ అవుతాం వద్దా? ఇంకా మనకి ఏంటంటే ఇంకెక్కడ 1 year ఉంది ఇప్పుడు నుంచి చదువుకోవడానికి. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఉందా? ఇప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు లెసన్స్ చదివేసుకుంటే మనకి ఏమవుతుంది? అమ్మ అనేది ఈ సబ్జెక్ట్ లో తెలుగులో 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి చదివేశారు, సోషల్లో 1 చాప్టర్ అయింది. అలాగని మనం చేయొచ్చా? తర్వాత ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ఒక అబ్బాయి సోము అన్న అబ్బాయి అస్సలు ప్రిపరేషన్ అస్సలు ఏమి చేసుకోలేదు. ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందాక ఎవరు నువ్వు చదువుతాను కదా కూర్చొని ఇది ఇప్పుడు అంటే నో ప్రిపరేషన్ అంటే మనకి ముందు నుంచి చదవలేదు, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే అయితే అలాగా 35 మార్కులతో పాస్ అవుతాడు, లేకపోతే అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు, తెలుసు కానీ మనం ఆచరించట్లేదు. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? మనం ఆచరిస్తున్నావా? తెలుసు చదవాలి అని తెలుసు, మనకి చదవాలని తెలుసు కానీ మనం చదువుతున్నావా? అందుకనే మరి మన టీచర్లు కూడా చెప్పినా సరే నేను కూడా ఎందుకు వచ్చి చెప్తున్నాం అంటే దీని వల్ల ఎంత నష్టం ఉంటుంది అన్నది ఇయర్ స్టార్టింగ్ తెలుసుకుంటే, అదే మేము ఈ క్లాసు 6 నెలలతో వచ్చి చెప్పామనుకోండి, 6 నెలలు మీరు సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే 6 నెలలు టైం వేస్ట్ అయిపోయింది కదా. అందుకని ఇప్పటి నుంచి ప్రాపర్ ప్లానింగ్ లో అంటే ఇది ఎన్ని రోజులు చదవాలి చాప్టర్ అన్నది ఎప్పటికప్పుడు ఏ రోజు ఇప్పుడు క్లాసెస్ ఎక్కువ స్టార్ట్ ఏదో చెప్పారా? లెసన్స్ అయినా ఏం చెప్పలేదు. అది చదువు ఒకసారి. తెలుగులో చదివితే తెలుగులో చదువు, ఇంగ్లీష్ లో చదివితే ఇంగ్లీష్ లో చదువు, నీ ఇష్టం ఏదైతే అని చదువు. అంటే ఏంటి? ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా పక్కలతో మాట్లాడుకొని ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని అలా చేస్తే ఏమవుతుంది? పరీక్షల్లో భయం వస్తుంది, ఒత్తిడి వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఏమీ రాయలేదు. అప్పుడు మన ఇంటి పక్కన అబ్బాయి కానీ అబ్బాయి
అంటే ఏంటి? కాదు అంటే మనం చెయ్యగలమా చదవగలమా? అమ్మో ఇప్పుడు 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లు ఉన్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ చదివేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అవునా కదా? 10 చాప్టర్లు ఒకేసారి చదవాలంటే ఇక నాకు ఈ సంవత్సరం ఇంక నేను చదవలేదు అంటే ఇంక నీకు డల్ అయిపోతావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి. అది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్టు ఏదో ఒకటి కంపల్సరీగా మనం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇలా మనం ఉంటామా? ప్రిపేర్ అవుతామా? ఇలా ఉంటామా? ఓకేనా? అందుకని ఇప్పుడు మనం ప్రిపరేషన్ అవ్వకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మనం పడకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ముందు నుంచి ప్రిపేర్ అయితే మనకి ఏంటి చదువు స్పష్టంగా చదవాలి, గట్టిగా చదవాలి. If well prepared, high marks and success, confidence and motivation, better understanding and long-term ఇది ఎవరైనా ఇది మనకు తెలిసిందే, కొత్తది నేను ఏం చెప్పట్లేదు, అన్నీ మనకు తెలిసినవేనా? ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ పక్కలేదు, ఏ ఇబ్బంది లేదు. నువ్వు అది ఏం చదువుకుంటావు అది చదువు ఒకసారి. ఇప్పుడు మనం బాగా చదువుకుంటే ఎగ్జామ్ గురించి మనకి హై మార్క్స్ వస్తాయి, క్లాస్ వరకు కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఇలా చేద్దామా? ఓకే, వెరీ గుడ్. చెప్పింది వాళ్ళే, అందుకే అందరూ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది అర్థమైంది కదా? మనం ఏంటంటే మనం ఏంటి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుతున్నట్టు ఇదంతా ఒక సమ్మరీ అన్నమాట. సమ్మరీ ఇప్పుడు ఏంటిది? హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. ఇప్పుడు నువ్వు చదువుతావా? how to prepare for exams, make it understand and follow it. Practice all question papers, ask doubts and ఇప్పుడు మనం ఎగ్జామ్ కి ఎలా తయారవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇప్పుడుందా? ఫస్ట్ ఏంటి? టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఏంటంటే మనకి ఒక సబ్జెక్ట్ ఇష్టం అనుకో, నీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం? హిందీయా? ఇప్పుడు హిందీ ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ ఒక హిందీ చదివేస్తే అయిపోతా? అన్ని సబ్జెక్టులు చదవాలి. మనకి ఎప్పుడైనా బోర్ అనిపించింది అనుకోండి, అప్పుడు మనకి ఇష్టమైన సబ్జెక్ట్ చదివితే మనకి యాక్టివ్నెస్ వస్తుంది. మనకి ఏంటంటే టెన్షన్ గా ఉండి ఇంట్లో ఏదో ఆపతిట్టింది అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకి ఇష్టమైన సబ్జెక్ట్ చదవాలి. ఇష్టమైన సబ్జెక్ట్ చదివితే అప్పుడు ఎలా ఉంటుంది? మనకి యాక్టివ్నెస్ వస్తుంది. అలాగా మనకి ఎగ్జామ్స్ కి ఇలా ప్రిపేర్ అవ్వాలి. సో రివైజ్ డైలీ అండ్ టేక్ నోట్స్. ఇవాళ మనకి సైన్స్ టీచర్ ఏం చెప్పారు, మ్యాథ్స్ సార్ ఏం చెప్పారు, తెలుగు ఏంటంటే ఇంగ్లీష్ అయితే బుక్స్ పక్కన పడేయకుండా మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక రఫ్ నోట్స్ తీసుకొని ఆ రఫ్ నోట్స్ లో ఏం చేయాలి? ఇవాళ తెలుగు ఏ లెసన్ చెప్పారు, ఇంగ్లీష్ ఏ లెసన్ చెప్పారు, అందులో మనకి ఏమైనా రాసుకుంటే డౌట్స్ ఉంటే వెంటనే టీచర్ని అడిగి ఇప్పుడు బాగా
ఇవాళ క్లాస్ చెప్పింది ఇంటికి వెళ్ళిన తర్వాత రివైజ్ చేసుకొని డౌట్ వస్తే నెక్స్ట్ డే వెళ్తే అప్పుడు ఏమవుతుంది వెంటనే చెప్తాను అంతేనా మనం అలా చేయొచ్చా ఇప్పుడు 8th క్లాస్ మొత్తం క్వశ్చన్లు ఉంటాయి కదా క్వశ్చన్ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా అది కూడా దాన్ని కూడా మీరు ఫాలో అవుతూ రాసుకుంటూ పాత ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏ ప్యాటర్న్ లో ఇచ్చారు మొత్తం అన్ని ఇప్పుడు ఏంటంటే మీకు లేట్ అవ్వలేదు కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే అవుతుందా అవుదా చేద్దామా ఏం చేస్తాం ఒక్క నిమిషం అదే మీరు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ చెప్పాలి ఏం చేద్దాము అని మీరు ఏం చేస్తారు ఇప్పుడు మనం ఇవాళ క్లాస్ అంతా విన్నావా హాఫ్ అన్ అవర్ క్లాస్ విన్నావా ఈ విన్న దాంట్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము గట్టిగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలి మీరు నమ్మకాలు మీరు ఇక్కడికి రాలేదు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి చెప్పండి అంటే మరి రోజు డైలీ ఏ సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్ ప్రతిరోజు బాగా రివైజ్ చేసుకుంటాం టీచర్ ఈరోజు చెప్పిన లెసన్ మళ్ళీ రివైజ్ చేసుకుంటాం వెరీ గుడ్ మీరు ఈ క్లాస్ లో ఇప్పుడు ఇది గుర్తుందా స్టూడెంట్ అది ఎవరు చెప్తారు చూడకుండా చెప్తారు వెళ్తా తర్వాత చూడకుండా ఇలా చెప్పు understanding, discipline, neatness, teamwork. ఏం చేయాలి ఎస్ అంటే అప్పుడు మంచిగా అప్పుడు చెప్పేది కాదు చెప్తాడు రోజుకి టైం చేసుకొని రోజు ఆ టైం టేబుల్ ప్రకారం చదువుకుంటారు లెసన్స్ అనేవి చదువుకొని నీట్గా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్
రోజు రెగ్యులర్గా స్కూల్ టైంకి వస్తాను. ఎగ్జామ్స్కి ముందు రోజే ప్రిపేర్ అయ్యి బాగా రాస్తాను. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతాను. ఒకసారి వినండి. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కదా. అలాగే ఏయ్, నవ్వుతుంది తెలవండి. మీరు లేచినప్పుడు ఎలా చెప్పాలి? అలా ఇంప్రూవ్ చేయాలి. జంప్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పైన కప్పుల దుప్పటి రజాయి బ్లాంకెట్ ఉంటుంది కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని లేచి మడత పెట్టండి. అది మడత పెట్టకుండా ఏమే తెలుసా, అది రాగున్న ఆ యొక్క రగ్గు, ఆ చెద్దరు, ఆ యొక్క ఏమంటారు బెడ్షీట్లు, అదేమంటారు తెలుసా, రా మళ్ళా పడుకుందాం రా అవునా అని పిలుస్తుంది. అది చాలా టెంప్టింగ్. ఫస్ట్ దాన్ని మడత పెట్టండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆ ఆనందంగా రాకుండా వెళ్ళి కంప్లీట్ చేయండి. నేను మీరు చేయాలి చెప్తున్నా చేసేది కదా, అది కూడా చేయడం. అది పడుకుంటా టెక్నిక్గా చెక్ చేసి పెళ్ళి మీరు చేయండి. అప్పుడు పెట్టండి. ఫస్ట్ మీతో అమ్మ ఆశ్చర్యపోతుంది, ఏమైంది మీరు వాళ్ళు బెడ్షీట్ బాధపెట్టడం ఏంటి, కోరికడం ఏంటి, ఇలా ఉండేది ఏదో మారుతున్నాడు. వాళ్ళ లోపల ఆ నమ్మకం కలిగించండి. చిన్న చిన్న పనుల ద్వారా చిన్న చిన్న పనుల ద్వారా నమ్మకం కలగాలి. హ్యాపీగా బాధపడేయాలంటే వాళ్ళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాధపడేయాలంటే డబ్బులు తీసుకొని కోసం అది కాదు మాటలు హ్యాపీగా తిరిగి వచ్చి మీరు వచ్చి ఫుల్ బాటిల్ ఏదైనా చెప్తారు కదా, రాజమహేంద్ర అంటే పాజిటివ్ నిదర్శనం. ఎలా అంటే వాటర్ బాటిల్ చెప్పిన మహానుభావులు మీరేనా? నేను కూడా వాటర్ బాటిల్ చెప్తున్నాను. వాటర్ బాటిల్ తీసుకోండి, తీసుకుని తాగేసేది. ఎటువంటి బాటిల్లో తాగాలి, ఎటువంటి బాటిల్లో తాగాలని చెప్తాను. నెంబర్ 1 కెపాసిటీ 0 20 పార్ట్. కొంతమంది రూపంలో చూస్తారు, అదే రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంక్ కాపీ కంప్లీట్ చేయడం ప్రాంకింగ్ వెరీ సింపుల్ థింగ్స్. 2 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు. 50 సో కాపీ ఎదుగుకోండి, ఆర్డర్ ఎదుగుకోండి, అది కంప్లీట్ చేయండి. అప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి సార్, అప్పుడు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఇలా ఒకసారి ఇలా ముక్కు మీరు వేసుకోవాలి. చూడండి, నుంచి గాలిస్తున్నారు, గాలిస్తుంది చేసుకోండి. కొందరికి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి రైట్ ఎంతమందికి వస్తుంది, లెఫ్ట్ ఎంతమందికి వస్తుంది. వెరీ గుడ్. 2 ముక్కల నుంచి గాలి అవుతాయి. అది ప్రపంచానికి తెలియని విషయం, భారతీయులు చెప్పిన విషయం, అద్భుతమైన విషయం. ఎప్పుడు 2 ముక్కల నుంచి గాలి వచ్చిందే మీ బ్రెయిన్ 100% పనిచేస్తుంది. ఈ 100% పనిచేయాలంటే నేను మీకు చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. ఓకేనా? ఇది ప్రపంచానికి నేర్పించిన యోగా. ఇది ప్రపంచానికి నేర్పించిన భారతీయులు నేర్పించిన యోగాలో పునాది శోధ అనులకు విలువబడింది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ యొక్క సింపుల్ ఎక్సర్సైజ్ లో This is one posture. Whether you sit down, chair. వీడియో విన్నారా? చూశారు కదా?
Madhuranagar High School. I am studying in 8th class A section. Today, Ramana madam come to our class and she explained how to we behave, how we want to achieve our goals. ఆవిడేమించో మేము స్టూడెంట్ అనేవాళ్ళు మేము ఎలా బిహేవ్ చేయాలి, పెద్దల్ని గౌరవించాలి అన్నీ మాకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అన్నీ నేర్చుకోవాలి, మీరు ఫ్యూచర్లో మీరే ఎల్డర్స్గా అవుతారు, ఆ తర్వాత మీరు కూడా ఇంకొకరికి చెప్పాలి, ఇంకా ఎల్డర్స్ అందరికీ గౌరవించాలి అని చెప్పారు. Good afternoon everyone, my name is Meena. I am studying 8th A section. I am from JVMC High School. ఈరోజు మా క్లాస్కి రమణి మేడం వచ్చారు. ఆమె స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, ఎలా డిసిప్లైన్గా ఉండాలని చెప్పారు. మాకు మంచిగా ఫ్యూచర్ గోల్స్ గురించి చెప్పారు, పెద్దల్ని గౌరవించాలని చెప్పారు, మాకు మంచిగా ఎన్ని అర్థమైనట్టు చెప్పారు, చాలా నీట్గా చెప్పారు. ఇలా మనము ఒక స్థాయికి వస్తాము, మనం కూడా బాగా చదవాలి, ఇంటికి వెళ్ళిన వెంటనే పుస్తకాలు తీసి రివిజన్ చేయాలి, ఎన్ని బాగా చదవాలని చెప్పారు. ఇంకా మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఎన్ని బాగా అర్థమయ్యాయి, అందరూ బాగా చదివినట్టు ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పారు మాకు, ఇంకా బాగా చదవాలని కూడా చెప్పారు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరో, మై నేమ్ ఇస్ సారిక ఫ్రమ్ జీబీఎంసీ హై స్కూల్ మధురానగర్. ఈరోజు మా క్లాస్కి రమణి మ్యామ్ వచ్చారు. అలాగే చదివి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకముందు ఏమవుతుందో, ప్రిపేర్ అయ్యాక ఏమవుతుందో చెప్పారు. ప్రిపేర్ అవ్వకపోతే మళ్ళీ ఒక ఫెయిల్యూర్ లాగా ఏమీ రానట్టు అలా చూస్తారు. అలాగే మన క్లాస్లో లో మార్క్స్ వచ్చినట్టు అలా చూస్తారు. అదే ఒకవేళ ఎగ్జామ్లో పాస్ అదే అయ్యామంటే ఒక లీడర్ లాగా అలా చూస్తారు. అలాగే టీచర్ స్టూడెంట్ మీనింగ్ కూడా చెప్పారు. ఎస్ అంటే సిన్సియర్గా మనం వర్క్ చేసుకోవాలి, ఏడిస్తారు చేయాలి. టీ అంటే టైం మేనేజ్మెంట్, అంటే టైం మొత్తం ఎలా సర్దుకోవాలా అని. యూ అంటే అండర్స్టాండింగ్, అంటే లెసన్స్ అవేవి బట్టి పట్టుకుంటా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. డి అంటే డిసిప్లైన్గా మన ఎల్డర్స్ని, పెద్దోళ్ళని అందరినీ గౌరవించాలి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు పేరెంట్స్ వస్తే వాళ్ళని కూడా గౌరవించాలి. ఈ అంటే ఎంజాయింగ్గా క్లాస్లోని ఉత్సాహంగా హ్యాపీగా యాక్టివ్గా ఉండాలి. ఎన్ అంటే నీట్నెస్, మన సరౌండింగ్స్ అంతా నీట్నెస్గా ఉండేలాగా టీచర్ చెప్పారు. టీ అంటే అందరూ కలిసిమెలిసి టీం వర్క్, అందరూ కలిసిమెలిసి అన్ని అంటే మన క్లాస్లో లోగా ఉన్న వాళ్ళందరినీ కూడా చదివేలాగా